హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ తనకి ఈసారి ఎంపీ సీట్ ఇవ్వటం లేదు జగన్. ఎందుకు? దానికి గల కారణం ఏంటి సార్? గోరంట్ల మాధవ్కి షాక్ ఇచ్చాడు జగన్ అని చెప్తున్నారు. ఇది నిజానికి ఇప్పటి వార్త కాదు, గత కొంతకాలంగా వస్తుంది. ముఖ్యంగా గోరంట్ల మాధవ్ ఆ మధ్యకాలంలో ఒక స్కాండల్లో ఇరుక్కున్నాడు. అది మనకందరికి తెలిసిందే. తను ఎవరితోనో ఒక వీడియోలో న్యూడ్ కాల్లో మాట్లాడిన ఇది బయటకు వచ్చింది. మొదట బుకాయించారు, ఇదంతా తెలుగుదేశం చేసింది అని చెప్పారు. బట్ తర్వాత అయితే గట్టిగా దానికి ఆయన సమర్థించుకోలేకపోయాడు. అదైతే బయటికి వచ్చింది. ఆయనకి బాగా వ్యతిరేకత వచ్చింది. అయితే ఆయన కులం కావడం, హిందూపురం నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం బలంగా ఉండడం సంఖ్యరీత్యా, అందువల్ల జగన్ ఇమ్మీడియట్గా ఆయన్ని తీసేయడానికి జంకాడనేది చెబుతారు. ఎందుకంటే ఆ కుల సంఘం వాళ్ళంతా అప్పుడు కూడా ఆయన్నే సపోర్ట్ చేస్తూ ర్యాలీలు చేయడం, సభలు పెట్టడం ఇవన్నీ కూడా చేశారు మాధవ్ని. సో ఆ రకంగా ఆయనకి అప్పుడు జగన్ కూడా పిలిచి మాట్లాడారని చెప్పారు. కానీ తర్వాత తన ప్రవర్తన మార్చుకున్నాడు అని చెప్తున్నారు. బట్ ఏదేమైనా ఆయనకైతే ఈసారి సీట్ ఇవ్వకపోవచ్చు. ఆయన కూడా ఈరోజు మాట్లాడుతూ నాకు సీట్ ఇస్తారా లేదా అనే దానికి సంబంధించి నా దగ్గర సమాచారం లేదు, నాకు సీట్ ఇవ్వకపోయినా నేను ఒక క్రమశిక్షణ కలిగిన సైనికుడుగా నేను ఎవరికి సీట్ ఇచ్చినా వాళ్ళ గెలుపు కోసం పోరాడతాను, కృషి చేస్తానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఏం జరుగుతుందనేది చూడాలి. అయితే దీంతోపాటు ఓవరాల్గా ఏంటంటే జగన్ ఇప్పుడే కాదు 1.5 year నుంచి కూడా అనేక మంది ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన నిఘాబెట్టడం, నివేదికలు తీసుకోవడం, ఇటు ఇంటెలిజెన్స్ నివేదిక, ఇటు ఐపాక్ నివేదిక, ఇటు తన సలహాదారుల ద్వారా నివేదిక, ఇలా దాదాపు ఒక 4-5 నివేదికలు ఆయన తెప్పించుకోండి, మొత్తం క్రాస్ చెక్ చేసుకొని ఆ ఎమ్మెల్యేల ముందు నివేదికలను పెట్టి మీ పనితీరు ఇలా ఉంది, మీ రేటింగ్ ఇలా ఉంది, మీరు దీన్ని మెరుగుపరుచుకుంటే నేను మీ సీటు కంటిన్యూ చేస్తాను, లేకపోతే మాత్రం నన్ను బ్లేమ్ చేయకండి, నాకు మిమ్మల్ని తీసేయాలని లేదు, కానీ గెలవరు అని నాకు నివేదికలు అన్నీ చెప్తున్నప్పుడు నేను తీసేయక తప్పదు. ఎందుకంటే గెలుపు అనేది ముఖ్యం. గెలిస్తే మీకు నేనేమన్నా చేయగలను, తర్వాత మిమ్మల్ని కంటిన్యూ చేసి నేను ఓడిపోయినా నాకు నష్టం, మీకు నష్టం, ఆలోచించండి, మీరు మెరుగుపరుచుకోండి, మీకు ఇంకా టైం ఉందని ఆయన అనేకసార్లు చెప్పాడు. బట్ మెరుగుపరుచుకోలేని పరిస్థితి ఒకటి. రెండవది ఏంటంటే సామాజిక సమీకరణాలను కూడా జగన్ ఈసారి మారుస్తున్నాడు. అంటే ఒక రకంగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ప్రధానంగా ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేయాలనేది జగన్ ప్లాన్గా చెప్తున్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ఇదే పని చేశాడు. అందుకని తెలంగాణలో ఇప్పటికి కూడా బీసీలో తెలుగుదేశం అంటే అభిమానం ఉండడానికి కారణం ఏంటంటే అనేక మంది సామాన్యమైన బీసీల స్థాయి వ్యక్తుల్ని రాష్ట్ర స్థాయి నాయకులుగా ఆయన మార్చేశాడు. జగన్ కూడా 2019లో కూడా కొంతవరకు ప్రయోగం చేశాడు. ఇప్పుడు బీసీలకి పెద్దపీట వేయాలి. ఎందుకంటే మొత్తం జనాభాలో సంఖ్య చూసినప్పుడు బీసీలు మెజార్టీగా ఉంటారు. సో అటువంటి ఒక సోషల్ ఇంజనీరింగ్ చేయాలనేది జగన్ ప్లాన్. సో ఒకటి పనితీరు, రెండోది సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా ఉండడం, మూడోది ఏంటంటే కొత్త ముఖాలని తీసుకురావడం. సో ఒక నియోజకవర్గంలో ఒకరే పాతుకుపోయి ఉన్నప్పుడు వాళ్ళ పట్ల వ్యతిరేకత రావడం సహజం. ఎందుకంటే ఎవరైనా కూడా అందరికీ భాగాల్లో న్యాయం చేయలేని పరిస్థితుల్లో వాళ్ళని మార్చి వాళ్ళని పక్క నియోజకవర్గం తీసుకెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా రీషఫుల్ చేయడం అనేది కూడా ఒకటి. సో ఈ 3 క్రైటీరియా, ఒకటేమో పనితీరు, ఒకటి సామాజిక సమీకరణాలు, ఒకటి నియోజకవర్గాల మార్పు, కొత్త ముఖాలు. సో ఈ 3 సమీకరణాల నుంచి జగన్ మారుస్తున్నాడు. ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇది ఉంది. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత తను ఏదైతే గతంలో నిర్ణయం తీసుకున్నాడో, అంటే సిట్టింగ్ని గెలిచినా గెలవకపోయినా కంటిన్యూ చేయాలా అని కాకుండా గెలుస్తారు అని ఖచ్చితంగా తెలిస్తేనే ఇవ్వాలి, గెలవరని తేలినప్పుడు ఇవ్వద్దు, దానివల్ల ఏ రకమైన ఇష్యూస్ వచ్చినా కూడా డీల్ చేద్దాం అనేది జగన్కి కూడా గతంలో ఉనింది. అది ఈ ఎన్నికలతో ప్రూవ్ అయింది ఇక్కడ. ఎందుకంటే కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు 30 మందే గెలుస్తారని ఆయనకి నివేదికలు ఉన్నప్పటికీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలని మార్చడానికి కేసీఆర్ ధైర్యం చేయలేదు. దానికి 2 కారణాలు. ఒకటేమో సిట్టింగ్ ఎమ్మెల్యేలు రెబల్గా మారి
అక్కడే ఎవరినన్నా కొత్త వాళ్ళకి ఇస్తే వాళ్ళని చికాకు పరిచి వాళ్ళ ఓటమికి కారణమవుతారనే ఒక భయం. రెండవది ఎమ్మెల్యేలను చూసి ఎవడు ఓట్లేస్తారు, కేసీఆర్ని చూసే ఓట్లేస్తారు. సో కేసీఆర్ నేనున్నప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు ఎవడు ఉంటే ఏంటి, కంటిన్యూ చేస్తే పోతుంది అన్న ఒక ఆలోచన కూడా ఆయనకి ఉంది కేసీఆర్కి. ఈ రెండు కారణాల వల్ల కేసీఆర్ ఉన్నవాళ్ళని కంటిన్యూ చేశాడు. అక్కడ జగన్ ఆ పని చేయదలుచుకోలేదు. జగన్కి కూడా నన్ను చూసే వేశారు అనేది ఉండొచ్చు అభిప్రాయం. అయినప్పటికీ కూడా ఏమాత్రం ఒక చిన్న మిస్టేక్ కూడా ఈసారి చేయకూడదు, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనేది జగన్కున్న అభిప్రాయం. కాకపోతే ఇక్కడ జగన్ మీద వచ్చిన విమర్శ ఏంటంటే, దాదాపు నువ్వు 40-50 మంది ఎమ్మెల్యేలని మారుస్తున్నావంటే అర్థం ఏమిటి? 40-50 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదనే కదా. సో పనితీరు 40-50 మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదంటే అర్థం ఏమిటి? వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగాలేదనే కదా, అంటే నీ పనితీరు బాగలేదనే కదా వస్తుంది. సో నువ్వు నీ బ్లేమ్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద వేస్తున్నావు అన్న విమర్శ కూడా వస్తుంది. ఇది 40 మంది బాగాలేదంటే అర్థం మొత్తం ప్రభుత్వం బాధ్యత వహించాలి, కానీ వాళ్ళని ఇండివిజువల్గా బాధ్యుల్ని ఎలా చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు మరి పనితీరు బాగాలేకపోతే ఇన్ని రోజులు అనే విమర్శ కూడా జగన్ మీద వస్తుంది. బట్ జగన్ అవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేడు. ఇదేంటంటే ఇవాళ టఫ్గా ఉంది అక్కడ సిచ్యువేషను. ఇటు జనసేన తెలుగుదేశం కలవడం వల్ల ఏమవుతుందంటే ఒక బిగ్ ఛాలెంజ్ జగన్కి వెళ్తుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లాగే 5 ఏళ్ళు పరిపాలన ఉండడం వల్ల బలమైన ప్రతిపక్షం, బలమైన మీడియా ఉండడం వల్ల జగన్ పట్ల ప్రజా వ్యతిరేకత కూడా బలంగానే ఉంది. నిజానికి ఉచిత పథకాలు, ఉచిత హామీలు సరిగ్గా అమలు చేయకపోతే వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ జగన్ విషయంలో అమలు చేశాడని వ్యతిరేకత వస్తుంది. అదొక విచిత్రమైన పరిస్థితి. సో ఎందుకంటే ఆ పథకాలు అందని వాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అర్బన్ ఎడ్యుకేటెడ్ కావచ్చు, ఇట్లా పథకాలు ఇట్లా ఇచ్చేయడం కరెక్ట్ కాదు, సోమరిపోతులను తయారు చేస్తున్నారు, రకరకాల కారణాలతో రకరకాల ఆర్గ్యుమెంట్స్తో వాళ్ళు దూరం అయ్యే పరిస్థితి ఉంది. అందుకని ఏంటంటే జగన్ దీన్ని అధిగమించడానికి, తన వ్యతిరేకతను మిటిగేట్ చేసుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. అందరూ భాగమే ఈ మార్చడం అన్నమాట. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 11 మందిని మార్చాడు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఉభయ గోదావరి జిల్లాలో కూడా కొంతమందిని మారుస్తున్నాడు, వైజాగ్లో కూడా మార్చే అవకాశం ఉంది. ఇప్పుడు అనంతపురంలో కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. అందులో ప్రధానంగా 2 ఎంపీలు ఉన్నారు. అనంతపురంలో గతంలో మొత్తం సీట్లలో కేవలం 2 సీట్లు మాత్రమే తెలుగుదేశానికి వచ్చాయి. ఒకటి వయ్యవాళ్ళ కేసు, ఒకటి బాలకృష్ణ హిందూపురం నుంచి. వీళ్ళిద్దరు తప్ప మిగతా అన్ని సీట్లు కూడా జగనే గెలుచుకున్నాడు. అట్లాగే 2 ఎంపీ సీట్లు హిందూపురం, అనంతపురం. హిందూపురం గోరంట్ల మధు, అనంతపురం తలారి రంగయ్య, వీళ్ళిద్దరూ కూడా గెలిచారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరినీ కూడా ఎంపీగా కంటిన్యూ మళ్ళీ వీళ్ళకి టికెట్లు ఇవ్వదలుచుకోలేదని చెప్తున్నారు. నిజానికి రంగయ్య పట్ల ఎటువంటి నెగిటివిటీ లేదు అక్కడ. బట్ అయినా కూడా ఆయనకి ఈసారి టికెట్ వద్దనుకుంటున్నారు. ఆయన బదులుగా మాజీ మంత్రి శంకర్ నారాయణ అక్కడికి తీసుకురావాలని అనుకుంటున్నారు. రంగయ్యకి ఎమ్మెల్యేగా ఆఫర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి రంగయ్య ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది ఇంకా తేలలేదని చెప్తున్నారు. ఈయనకి మాత్రం ఈ కురబ సామాజిక వర్గం కాబట్టి ఇంతకుముందు ఆయన్ని పెట్టారు అక్కడ. ఆయన అంతకుముందు కదిరి సీఏగా పనిచేశాడు. దాని తర్వాత ఆయన జేసీ దివాకర్ రెడ్డి రైత సిద్ధాంత ఆశ్రమం అని ఉంది, అక్కడ పోయి గొడవ పడి అక్కడ పోలీసుల్ని దుర్భాషలాడిన సంఘటన జరిగినప్పుడు మాధవ్, ఎందుకంటే పోలీస్ అధికారుల సంఘానికి కూడా ఈయన అధ్యక్షుడిగా ఉన్నాడు అక్కడ. సో ఈయన ఓపెన్గా వచ్చి నీ 4 చీరేస్తానని ఆయన్ని జేసీ దివాకర్ రెడ్డిని మాట్లాడడం, దానివల్ల ఒక రకమైన హీరోషిప్ ఈయనకి వచ్చింది. ఇంత డేరింగ్గా జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక పోలీస్ అధికారి, సిఐ స్థాయి అధికారి మాట్లాడాడంటే, ఇవన్నీ వచ్చినప్పుడు ఆయనకి టికెట్ ఇద్దామని జగన్ అనుకోవడం. సో ఇప్పుడు వ్యతిరేకత పెరిగింది కాబట్టి ఆయన పక్కన పెట్టి ఆయన బదులుగా మాజీ కర్ణాటక మంత్రి శ్రీరాములు వాళ్ళ చెల్లెలకు శాంతమ్మని ఆమెకి ఇవ్వబోతున్నారు. ఆమె బోయ కులానికి చెందింది. బోయ సామాజిక వర్గం కూడా హిందూపురం నియోజకవర్గంలో బలంగా ఉంది కాబట్టి ఆమెకి ఇద్దామనేది ప్లాన్. ఇంకోవైపు ఏంటంటే శ్రీరాములు తన మిత్రుడైన గాలి జనార్దన్ రెడ్డి భాగస్వామి, వ్యాపార భాగస్వామి, ఇంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
సో ఆయన చెల్లెలకి ఇద్దామనేది ప్లాను. అట్లాగే శంకర్ నారాయణ తీసుకొచ్చి ఎంపీగా చేయబోతున్నారు. సింగనమల సిట్టింగ్ జొన్నలగడ్డ పద్మావతికి కూడా ఈసారి టికెట్ రాదని చెప్తున్నారు. ఇక కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, మడక తిప్పేసం వీళ్ళతో కూడా మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఇక మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్, ఆమెను తీసుకెళ్ళి పెనుగొండ ఎమ్మెల్యేగా చేయబోతున్నారు. పెనుగొండ ఎమ్మెల్యేగా ఉన్న శంకర్ నారాయణ ఏమో ఎంపీగా అనంతపురం నుంచి చేయబోతున్నారు. మరి ఏం జరుగుతుందనేది మనం చూడాలి. సార్ ఇప్పుడు 11 మందిని మార్చాడు, ఇంకా మరికొందరిని మారుస్తున్నారు జగన్ గారు. మారుస్తున్నప్పుడు ఇంకా వీళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు, వీళ్ళ వలన మళ్ళీ ఇలా రిపీట్ అవ్వదని ఏమైనా? మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్కి ఇదే జరగచ్చు. బట్ ఇప్పుడు జగన్ ముందు ఉన్నది 2024 ఎలక్షన్లో గెలవడం అనే ఒక షార్ట్ టర్మ్ గోల్ తప్ప లాంగ్ టర్మ్లో వీళ్ళ పనితీరు ఎలా ఉంటుంది అనేది నిజానికి ఈ ఎగ్జాంపుల్ నుంచి వాళ్ళు ఇప్పటి నుంచే హుషారుగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది మేజర్గా. మనం మళ్ళీ 2029లో మళ్ళీ మనకి జగన్ ఇవ్వాలనుకుంటే ఇప్పటి నుంచి మనం కరెక్ట్గా పనిచేయాలనేది వాళ్ళు ఆ రకంగా కూడా పనిచేయచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.